ఏమండి కృష్ణుడే? అవును కృష్ణుడే. వీరి కృష్ణుడు మనిషి, వీరి కృష్ణుడు దివ్యుడు. ఇది విచిత్రమైన సన్నివేశం. ఈ సన్నివేశం మనకి ఇప్పుడు ఉంది. మీరు కృష్ణమూర్తిని చూస్తే ఆ కృష్ణమూర్తిని చూసేసరికి కొంతమంది ఏడుస్తారు, కొంతమంది పరవశం అయిపోతారు, కొంతమందికి బాగుందండి, ఏమిటిది మార్బులా, ఇదేమిటండి, ఎక్కడ చేయించారు మీరు, ఇది ఏ శిల్పి చేశాడో చాలా బాగా చేశాడండి, వీడికి ఎంతసేపు అలా బొమ్మ రాయి, దాని కళ్ళు బాగా పెట్టాడు, ముక్కు బాగా పెట్టాడు, ఇదే వీడి బతుకు. ఎందుచేత వీడికి లోపలనున్న కృష్ణ సందర్శనము కాలేదు, నీకు బయటనున్న ఆ మూర్తి దర్శనమైంది కాదు, కృష్ణ దర్శనము కావాలి. అది కలిగిన వాడు ఎవడవుతాడు? జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవేత్తి. స్వామి జన్మిస్తాడు, వాస్తవం. స్వామి చేష్టితము చేసినది వాస్తవం. అవును అవును అనిపించాలి మీకు. అనిపిస్తే ఎదురుగా చూసేసరికి ఏం చేస్తావు నువ్వు? పరవశం అవ్వా? అది ధర్మ సంస్థాపన. దీనికోసం దిగొచ్చాను. ఇది నీకు తెలిసిందా? మరేం అక్కర్లేదు, నువ్వు కర్మయోగం అక్కర్లేదు, జ్ఞానయోగం అక్కర్లేదు, మరేమక్కర్లేదు. వెంటనే భక్తి అలా పుట్టుకొస్తుంది. కర్మాచరించి పాపములు పోగొట్టుకుని అంతఃకరణ శుద్ధి కలిగించుకొని ఆత్మస్వరూపముకు స్థిత ప్రజ్ఞావస్థ పొంది ఆత్మదర్శనము చేసి ఆత్మసాక్షాత్కారము కలిగించుకొని ఆత్మస్వరూపమునకు పరమాత్మతో ఉన్న సంబంధమును గుర్తించి భగవత్ స్వరూపముని రింగి ఇన్ని తంటాలు పడాలి, 10 అధ్యాయాలు కష్టపడాలి. ఎవడికి? వీడికి. వీడికో అక్కర్లేదు. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం. శరీరమును వదులుతాడు. పునర్జన్మ నైతి, మరల జన్మను పొందడు. మాం ఏతి, నన్ను పొందుతాడంతే. డైరెక్ట్. ఇంతే. ఒక రూపాన్ని పెట్టుకుని ఆ రూపములో కృష్ణుణ్ణి దర్శించి, రూపాన్ని దర్శించడం కాదు, ఆ బొమ్మను చూడటం కాదు, అందులో నన్ను దర్శించి అందులో ఉన్న నేను వాస్తవమని, జన్మ ఇందులోపల నేనున్నది వాస్తవం, ఇందులోపల చేసే చేష్టితములు వాస్తవములు ఉంటుందండి. అలా అంటారు. కానీ ఇలాగా అంటే మెస్మరిజం. ఎన్ని తంటాలు మనకి. భగవంతుడిని నమ్మలేం, భగవద్భక్తుల్ని నమ్మలేం. సాయిబాబా వారిని నమ్ముతున్నామా? అన్ని సందేహాలే ఆయన గురించి. అన్నీ ఏమిటో మాయండి, ఏమిటోనండి ఇలా అంటారండి. అంతే తప్ప వీడికి నమ్మకం ఉండదు. ఎందుచేత? వీడికి పాపం విశ్వాసం ఉండదు. దేవాలయంలో దేవుడు రా అంటే వీడికి బాగా ప్రమాదం వచ్చి తప్పనిసరి మొక్కుకుంటాడు, కానీ సాధ్యమైనంత వరకు నమ్మకం కలగదు. మరి తప్పదంటే ఏమిటి చేస్తామని తిరుపతి కళ్యాణం చేయించుకుంటారండి. ఏమిటోనండి స్వామి కటాక్షంలో సుఖంగానే ఉన్నాం, ఏమిటోనండి ముందు తప్పదు వీడికి. ఈ ఏమిటోనండి వదలని వారిని రక్షించడు స్వామి. జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండండి ఎప్పుడు. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. అది వాస్తవముగా తెలియాలి. తెలిస్తే త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి. ఇది భక్తి సిద్ధాంతం. ఇప్పుడు దీనికి ఏమి కావాలి? నీ మనసు లోపల పరిణతి కావాలి, నీ భావన లోపల పరిణతి కావాలి. ఈ భావనలో మనసు లోపల పరిణతి కలిగితే ఎదుట స్వామి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు, ఎక్కడ ఉంటాడు, నీకు దర్శనమిస్తాడు అని చెప్పి దీనికి ఏం చేయాలండి? మళ్ళీ వెనక్కి వెళుతున్నాం. అయిపోయింది 4వ అధ్యాయంలో అర్జునుడికి కలిగిన సందేహం తీర్చాడు అబ్బాయి. కాబట్టి ఈ ఎదురుగా రథం మీద వీడు నడుపుతున్నాడు, వీడు మా డ్రైవరు, మేము ఓనరు. కాబట్టి ఈ డ్రైవర్ గారు మనకు ఉపదేశమా? ఈ డ్రైవర్ గారు మనకు ఇదా అనుకోకురా. ఈ డ్రైవర్ గారిని కాను నేను, వీడికి చెప్పాలి. చెప్పకపోతే వీడు ఉపదేశం వినడు. కాబట్టి వీడికి ముందు చెప్పాలి. కాబట్టి నేను ఎవరిని అనుకున్నావు? అజహ, అవ్యయ, ఈశ్వర. అంత ధైర్యంగా చెప్పాడండి. అయినా సంభవామి. ఏమిటి మాటలు నమ్మలేం. అంటే నువ్వు ఎరగవు, నాకు తెలుసును. ఇది స్వామి ఉపదేశించింది భగవద్గీతలో. గీత కృష్ణుడంటే ఏమిటి? ఉన్నాడు. ఆ ఉన్నవాడు నువ్వు అనుగ్రహించి నీకు దర్శనమిస్తాడు. దర్శించు. చెబుతాను వినిప్పుడురా. ఈ స్థితి నువ్వు వస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నీవు చేయవలసిన కర్మ చేయి. ముందు ఈ శరీరం, ఈ శరీరాన్ని ముందు బాగా వశపరుచుకొని, ఇంద్రియములను వశపరుచుకొని, ఆ ఇంద్రియములు నీ మనసుకు లొంగేలా చేసుకొని, ఆ మనసుకి వెనకనున్న బుద్ధి ఒకే చోట కుదురుగా నిలిచేలా చేసుకుంటే అప్పుడు నీ లోపల కోరికలు పెళ్ళుబొకవు. దీనికోసం కోరికలను కంట్రోల్ చేయాలి. మొట్టమొదటి కామం విజయం. ఇది అసలు ప్రధానం. కోరికలు 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 ఇవే మన కొంప ముంచుతున్నవి అని చెప్పాడు. చెప్పి కర్మ చేసేటప్పుడు కర్మగా చేయకు, యజ్ఞముగా చేయి. కర్మకు యజ్ఞమునకు తేడా ఏమిటి? కర్మ చేసి పనే, యజ్ఞము చేసి పనే. ఒకటి చేశాం, ఇది కర్మ. మరొకటి చేశాం, అదే పని మరొకటిలా చేశాం, అది యజ్ఞం. అంటే ఏమర్థం? 3 మాటలు మార్చమన్నాడు స్వామి. 18వ అధ్యాయంలో చెప్పాడు. త్యాగ త్రివిధ స్మృత. మీకు అన్నిటికీ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి లింక్ ఉంటుంది అన్నమాట. జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. త్యాగం చెయ్యి. త్యాగం అంటే ఏమిటి? వదిలేది. ఏమిటి వదిలేయాలి?
కర్మలు మానేయడం ఏముంది, ఇదందరూ మనం ఇప్పుడు సన్యాసం చేస్తున్నామేంటి? ఏనాడో మనం అందరం సన్యాసులమే. అంటే కర్మ వదిలినవాడు కదా సన్యాసి, మనం అందరం కర్మలు వదిలేసాం కాబట్టి మనందరం సన్యాసులం. కాషాయాలకే ఉంటుంది, కాలుస్తే ఆ రంగు కట్టేసుకుంటే కొందరు కట్టుకున్నారు కదా, అలాగే మనము కట్టుకుంటే మనము సన్యాసులమే, కాషాయం కట్టుకుంటాం. అది కాదు. అయితే అగ్నిహోత్రం ముట్టుకోకూడదండి, మానేస్తాం. ఇప్పుడు ముట్టుకుంటున్నాడు బుద్ధి ఏమిటో హోమం చేస్తున్నామేమిటి, చెయ్యం. ఇక్కడ అది లేదు అంటే చెప్పాడు అబ్బాయి, స సన్యాసీ చ యోగీ చ న నిరగ్ని నచ అక్రియ. కర్మ మానేసినవాడు, అగ్నిహోత్రం మానేసినవాడు సన్యాసి అనుకోకు. మరెవడు అంటే ఎవడైతే మనసు లోపల కోరికలు లేక కోరికలను సంకల్పములను జయిస్తాడో వాడు వదిలినవాడు. దేనిని వదలాలి? లోపల వదలాలి, బయటికి వదలడం కాదు. అగ్నిహోత్రం మానేశారండి, ఆయన సన్యాసి అండి, వారికి కర్మలు ఉండవండి. మనమందరం అంతకంటే కర్మలు లేని వాళ్ళం, మనం అందరికంటే అగ్నిహోత్రం ముట్టుకోని వాళ్ళం. అంటే మనం ఇప్పుడు సన్యాసులు అవుతామా? అవవు. నా నిరగ్ని నా చాక్రియ. మరి ఏమి చేయాలి? నసన్యస్త సంకల్ప. సంకల్పములను సన్యసించాలి. సన్యసించేది కర్మలని కాదు. సన్యాసము స్వరూప అంటే స్వరూపత్యాగమా భావత్యాగమా అని రెండు. ఆ మాటలు కొంచెం జ్ఞాపకం పెట్టుకోండి. స్వరూపం అంటే ఆ యాక్చువల్గా అయ్యా భార్యను వదిలేయాలి, భార్య చాలా ప్రమాదం, భర్త చాలా ప్రమాదం, ఆడదాన్ని మనసును పాడు చేసేవాడు మొగాడు, మొగాడు మనసును పాడు చేసేది ఆడది, కాబట్టి ఒకళ్ళు దూరంగా ఉండాలి, కాబట్టి అడవి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళిపోతాం అనుకోండి, మనం వదులుతుందా ఏడది మన్ని? ఈ మొగాడు వాడిని దాన్ని వదలడు, అక్కడ కూర్చొని ఈ మొగాడు జ్ఞాపకం వస్తాడు, అయితే మరో మొగాడు అక్కడ పడుకుంటాడు, మరో ఆడది అక్కడ పట్టుకుంటుంది. కాబట్టి ఆడది మొగాడు కాదు, అక్కడ నీ మనస్సు లోపల ఆడది ఇంతకుముందు మకాం పెట్టింది. ఇప్పుడు ఏం చేసావు నువ్వు? ఆవిడతో కాపరం చేస్తుంది. దీనికి చమత్కారంగా చెప్తూ ఉంటారు మనవారు. నీటిలో పడవ, నీటి మీద పడవ ఉండాలి కానీ పడవలో నీరుండకూడదు అని సామెత చెబుతూ ఉంటారు. మనకు అందరూ జ్ఞాపకంగా ఉంచుకోవాల్సిన మాట చాలా సులభంగా చెప్పేశారు మన పూర్వులు. రామకృష్ణ పరమహంస వారందరూ ఈ దృష్టాంతాలు చెబుతూ ఉంటారు. మనం ఇంత గట్టిపడిపోయి కష్టపడిపోయి ఉపన్యాసం చెప్తున్నది వాళ్ళు కథల్లో అందంగా చెప్పేస్తారు, చాలా బాగుంటాయి. నాలాంటి వాడికి అంత అనుభవం లేక కథలు చెప్పలేను, కానీ చెబితే ఇదే వేదాంతం. పడవ నీటి మీద ఉండాలి కానీ నీరు పడవ మీద ఉండకూడదు. ఏమిటి దీని అర్థం? అంటే మన లోపల సంసారం ఉండకూడదు, సంసారంలో నువ్వు ఉండొచ్చు. సంసారంలో మనం ఉన్నాం, ఇంట్లో నువ్వు ఉంటే ప్రమాదం లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయానుకో హిమాలయాలకి, ఇల్లు వచ్చి మనలో కూర్చుంటుంది. మనం ఇంట్లో ఉంటే ఇప్పుడు హాయిగా ఉన్నాం, అక్కడికి వెళ్ళిపోతే వచ్చి మన లోపల ఇల్లు కూర్చొని ఏమిటి చేస్తుంది? రోజు అదే జ్ఞాపకం వస్తుంది. మా ఆవిడ ఎక్కడుందో, పాపం తాళం వేసుకున్నారో లేదో, మా అబ్బాయి ఎలా ఉన్నాడో, ఇవే కదా. ఇవి లోపల ఉంటే ఏమిటైంది? అది లోపలికి వచ్చింది. కాబట్టి ఏమిటి చేయాలి? త్యాగం. త్యాగం అంటే స్వరూప త్యాగము, త్యాగము కాదు. మరే త్యాగం చేయాలి? భావత్యాగము, సంగత్యాగము త్యాగము, ఫలత్యాగము త్యాగము, కర్తృత్వ త్యాగము త్యాగము. త్యాగము 3 విధములు. 18వ అధ్యాయం త్యాగ త్రివిధ స్మృత. త్యాగం అంటే 3 త్యాగం చేయి. మొట్టమొదటి కర్తృత్వ త్యాగము, రెండవది సంగత్యాగము, 3 ఫలత్యాగము. కర్తృత్వ త్యాగం అంటే చేస్తున్నాం, నేను చేస్తున్నానండి. యక్ష్యే దాస్యామి మోదిష్యే హనిష్యే చాపరానవి 16వ అధ్యాయంలో చెప్తాడు. ఈ మాటలన్నీ మనం అంటున్న మాటలన్నీ అనేసి నువ్వు అసురుడివి అన్నాడు ఆయన. చచ్చిపోతాం మనం అందరం అసురుడమా? మనుష్యులం. కానీ ఆయన అన్నాడు మనం ఈ మాటలే చెప్పాడు. ఏం మనం అనేం కొత్తవేం లేదు, పర్వాలేదండి, ఏదో నాకు నా పిల్లలకి మనవాళ్ళ దాకా కూడా మాకు ఆస్తుందండి, సంపాదించానండి అన్నాడు అనుకోండి, వాడు రాక్షసుట్ట. మరి ఇదేమిటండి మన అనవా? యజ్ఞం చేయించానండి అంటే రాక్షసుట్ట, దానం చేశానండి రాక్షసుట్ట. చంపేశావు. ఇవన్నీ మేము అనుకుంటున్న మాటలే. 16వ అధ్యాయం చదివితే దైవాసుర సంపద విభాగ యోగం చూస్తే సమంగా మనం అని మాటలన్నీ చెప్పి నువ్వు అసురుడు అన్నాడు. మరి ఏమిటి చేయాలయా? కర్తృత్వ త్యాగం చేయాలి. కర్తృత్వ త్యాగం అంటే చేసేవాడెవడు? నేను అంటే కర్మ, వాడు అంటే యజ్ఞం. ఇంతే తేడా, ఏమీ లేదు. కర్మ యజ్ఞం అయిపోవాలి. ఇప్పుడు నేను పెట్టానుకోండి కర్తని, అది కర్మ అవుతుంది. వాడు పెట్టామనుకోండి కర్తని, యజ్ఞం అవుతుంది. వాడు చేయిస్తున్నాడు. మాట భావము మార్చండి. ఈ భావము మారేసరికి దాని ఫలము మారుతుంది, భావము మారేసరికి దాని స్వరూపము మారుతుంది. అందుకోసమే మన వారు ప్రతి కర్మకి ముందు సంకల్పం అని ఒకటి పెట్టారు. చాలా అందమైన పనిది సంకల్పం. సంకల్పం అంటే ఏమిటి? ప్రతి మాటకి సంస్కృతంలో అర్థాలు ఉన్నాయి. సంకల్పం అంటే ఏమి లేదండి,
పూర్వోక్త సంకృతం నిష్టాస్యాం శుభదేవ ఫలాన సంవత్సరంలో ఫలాన దక్షిణాయనంలో ఫలాన ఈనాడు ఫలాన రోజున శుభ నక్షత్రే శుభ యోగే శుభకరణే ఫలాని గోత్రం చెందిన నేను ఇవన్నీ చెప్తుంటాం కాదు. చెప్పిన తర్వాత అంటాం పరమేశ్వర ప్రీత్యర్థం, పరమేశ్వర భగవదాజ్ఞయా చేస్తున్నాను, భగవంతుని ప్రీతి కొరకు చేస్తున్నాను అని అనమంటారు చివర ఈ రెండు ముక్కలను. ఇది అసలు ఉన్న రహస్యం. మనకి తెలియకుండా అనిపించేస్తున్నారు కనుక, లేకపోతే ఏది మనకి రాదు. ఇంత చేసి ఇంత నష్టం మాకెందుకండి, వాడి కోసం చేస్తే మాకెందుకు మానేదు, ఇంకా మనకే అనుకొని సిద్ధపడిపోతున్నాం. మన కోసం కాదుట, వాడు చెప్పాడని వాడి కొరకు చేస్తున్నామట. కాబట్టి పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ చేత పరమేశ్వరుడి ప్రీతి కొరకు చేస్తున్నానని చెయ్యి. ఇది నేర్పేరు మనకి తెలియకుండా, కానీ దీని పేరు సంకల్పం. సంకల్పం అంటే సంకల్ప. కల్ప మనకందరికీ వచ్చును. చిన్నప్పటి నుంచి లెక్కల్లో ఏమిటి? కలపడం. కల్ప ఉంది కాదు, కల్ప అంటే కలపడం. ఒక మాట కలపండి. సమ్ అంటే ఒకటిగా కలపండి. సమ్ అంటే ఏక. సమీకరణం మీకు వచ్చును. ఈ పదాలన్నీ మీకు వాడుకలో ఉన్నాయి. సమీకరణం. సమీకరణం అంటే ఒకటిగా చేయుట. సమ్ము కల్ప, ఒకటిగా కలుపు. ఏమిటి కలపాలి? ఈ నేనును వాడితోటి ఒకటిగా కలుపు. ఇది సంకల్పం. ఈ చేసేది నేను కాదు, నేను వాడు, వాడు నా చేత చేయించుకున్నాడు కానీ చేసేవాడు వాడు. ఇది చెయ్యాలి ముందు. ఇది చేస్తేమంది ముందు నేను మారింది. ఇప్పుడు కర్తృత్వ త్యాగమైంది. రెండవది సంఘ త్యాగం. ఎవరిదండి పని? మాదేనండి. ఎవరిదండి? నాది. నాది. ఇది రెండోది. ఇది సంఘం. సంఘం అంటే పైన కాదు, లోపల ఉంటుంది సంఘం. ఈ సంఘమును వదలాలి. ఇది ఎలా వదులుతుంది? ఇక్కడ నాది కర్మ, వాడిది యజ్ఞం. నేను అంటే కర్మ, వాడు అంటే యజ్ఞం. నాది అంటే కర్మ, వాడిది అంటే యజ్ఞం. వాడి పనిని నేను, నా పనిని ఏదోనండి నేను ఎవరు చూసుకోవాలండి, నా పనిని నేను చేసుకుంటూ ఉంటాను చాలు. వాడి బతుక్కి 3 మాటలు అనేస్తాను. నేను నా పనిని చేసుకుంటూ ఉండేవాడికి ఎందుకు వస్తుంది? ఏమోనండి, భగవంతుడు నన్ను అనుగ్రహించడం, నేను ఎవరి జోలికి వెళ్ళనండి, నేను నా పనిని చేసుకుంటున్నాను. అదిగో అందుకే రాడు వాడు. నేను నా పనిని చేసుకుంటే వాడు రాడు నీ దగ్గరికి. మరేంటి వాడి పనిని నువ్వు చేస్తున్నాను అనుకుంటే వస్తాడు. కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటే ఆయన ఎందుకు, ఆయన దారిని ఆయన ఉన్నాడు, నీ పని నువ్వు చేసుకుంటావు. ఇది మనకి బాగా అలవాటు. అందరం అంటాం నేను ఎప్పుడు ఇతరులు చెత్తనండి, నేను అలాంటివి ఏమి అడగనండి, చాలా నాకు ఎలాంటి దోషాలు, ఎందుకో నాకే అన్ని బాధలు వస్తాయండి, నా పని నేను చూసుకుంటూ ఉంటానంటాడు. ఈ నా పనిని నేను చూసుకోవడానికి ప్రమాదం రా అని తెలియదు మనకి, భగవద్గీత తెలియక. మనం ఆడి మాటలు ఎంత ప్రమాదమైన మాటలు మనం నోటంటే వచ్చేస్తున్నాయో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? నేను, వాడు, నాది, వాడిది. మూడవది, ఎవడి కోసం చేస్తున్నావు? నేనయ్యా ఏదో మా పిల్లలు నేను అంతే తప్ప నాకు పైవాళ్ళు ఊసక్కర్లేదు. మరింత కొంప ముడుక్కుపోయింది. వీడికి పైవాళ్ళు ఊసక్కర్లేకపోతేనే తప్పు, పైవాళ్ళు ఊసుంటేనే వాడు గొప్పవాడు. కానీ వీడేం చేశాడు? నా కోసము, నా కొరకు. ఈ నా కొరకు మూడోది ఫలం. ఈ ఫలం ఎవరికి కావాలి? వాడి కొరకు. కాబట్టి 3 నేర్చుకోమన్నాడు. నేను, నాది, నా కొరకు అంటే కర్మ, వాడు, వాడి పనిని వాడి కొరకు అనుకుంటే యజ్ఞం. ఇంతే తేడా. కర్మ యజ్ఞంగా మారిపోతుంది కంగున. కాబట్టి నీ సంకల్పం చేత మారుతుంది. ఈ యజ్ఞము చేసినప్పుడు అదే కర్మ ఇప్పుడు చేస్తావు, చేసిన కర్మ బంధించదు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. నువ్వు యజ్ఞముగా కర్మ చేస్తే ఆ కర్మ నిన్ను బంధించదు. కర్మగా నీవు చేస్తే ఆ కర్మ నిన్ను బంధిస్తుంది, మళ్ళీ జన్మ వస్తుంది. కర్మ చేయి, జన్మ పొందకు. వీరు పండితులు. ఎవరయ్యా పండితులంటే? వీళ్ళుట. చదువుకున్నవాడు పండితుడు కాదు, డిగ్రీలు పొందినవాడు పండితుడు కాదు, మరెవడు పండితుడు? వీడు పండితుడు. చేసినది చేసి అంటకుండా చేయగలిగిన వాడు పండితుడు. అటువంటి వాడు కావాలి. ఎలా చేయడం ఇది అంటే? ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. ఆ బుద్ధికి వెనకాల ఒకటి ఉంది, దాన్ని కంట్రోల్ చేయి. అడిగాడు అర్జునుడు, స్వామి నిజమే మీరు చెప్పిందంతా, చెడ్డ పని చెయ్యొద్దనే నాకు ఉంటుంది, చాలా కంట్రోల్డ్గా ఉందామనే ఉంటుంది. కానీ ఎవరో వెనక నుండి నొక్కి పెట్టి చేయి 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 అని నా చేత పుడిచి చేయిస్తున్నట్టు అనిపించి చేసేస్తానండి, ఆ వేళకి ఆగలేనండి అంటాడు. అది అది ఎవడని అడిగాడు అర్జునుడు కృష్ణ భగవానుని. మనకందరికీ ఉన్న ప్రతివాదం ఇదే. రాత్రి చాలా కంట్రోల్డ్గా నియమంగా ఉందామనే ఉంటుంది. సహం రాత్రికి బుద్ధి పుడుతుంది, తాగేస్తాం. పొద్దున లేచి లేమంటే లేవం జపం చేయడానికి,
ఏమిటి చేస్తామయ్యా అంటే ఏమిటి చేయండి రాత్రి అనుకున్నానండి కానీ కుదరలేదండి. ఏమిటి కుదరలేదు? ఏదో వెనకాల ఉంది. ఎవడదని అడిగాడు. అడిగితే నాయన అదే చాలా గొప్ప విషయం అడిగావు. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ. దాని పేరే కామం అంటారు. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మా మహాన్ పరః మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతి అని కఠోపనిషత్తు. ఇదే శ్లోకం మళ్ళీ భగవద్గీతలో ఉంది. ఇంద్రియాణి పరాణ్యాహు అర్ధేభ్యశ్చ పరం మనః అని మనసస్తు యో బుద్ధే పరతస్తు సహ అన్నాడు ఒక శ్లోకం. ఏమిటిది? నువ్వు కంట్రోల్ చేసావు చూసావు. కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. ఏది ప్రాసెస్ చెప్తాను. మొట్టమొదటి అసలు అన్నిటికంటే కష్టం చేయడం, కంట్రోల్ చేయడం ఏది కష్టం అంటే ఇంద్రియాలు కంట్రోల్ చేయడం తేలిక. ఇంతకంటే కంట్రోల్ చేయడం కష్టం మనస్సు. ముందు ఇంద్రియాలని కన్నుకు ఏముందండి మూసేస్తాం. రెప్పలు పెట్టాడు భగవంతుడు. చెవులకి పోనే రెప్పల్లాంటి అడ్డు లేకపోయినా దూదో గీడో పెట్టేస్తే వినపడవు. చర్మానికి ఎవరిని ముట్టుకోకుండా దూరంగా కూర్చుంటే స్పర్శ తెలియదు. ముక్కుకి గట్టిగా బిగబట్టేస్తే వాసన ఆడికంటే వచ్చు. నాలుగు తినకపోతే దానికేం రుచి బాధలేదు. కాబట్టి వీడి కంట్రోలింగ్ కొంత శక్యమే. కానీ మనస్సు ఇంద్రియముల కంటే మనసును నిగ్రహించడం కష్టం. దానికేముంది, అది తేలికేం లేదండి. గట్టిగా ఆసనం వేసి పద్మాసనంలో కూర్చొని ప్రాణాయామం అని రేచకం పూరకం కుంభకం అని ఒక మాట గాలి బయటికి వదిలేసి మళ్ళీ ఒక మాట లోపలికి పీల్చి లోపల బిగ్గబట్టి కూర్చుంటే ఎంతసేపు ఊపిరి రాడకపోతే అంతసేపు మనసు పనిచేయదు. ఇది అసలు దానికి ఉన్న సంబంధం. ఈ ప్రాణానికి మనస్సుకి సంబంధం. ప్రాణము రౌతు, ప్రాణము గుర్రము, మనసు రౌతు. గుర్రము నడిస్తే రౌతు నడుస్తాడు. కాబట్టి నువ్వు ప్రాణాన్ని ఆపేస్తే అసలు లోపల మనసు కదలదు. అందుకోసం ప్రాణాయామం చెయ్యి అన్నారు. ప్రాణాయామం ఎందుకోసం? మనస్సు యొక్క చలనమును తగ్గించడానికి చేస్తానండి ప్రాణాయామం. ఎంతసేపు చేస్తావు ప్రాణాయామం? ఎంతసేపు? ప్రతివాడు ఎంత గొప్పవాడు చేసినా ముందు ఏదో 2 నిమిషాలండి, తర్వాత 3 నిమిషాలండి, 5 నిమిషాలండి, ఏదో ఇదండి. ఆయన ఒక గంట సేపు ఉండిపోగలడండి. దానిలోనూ హఠయోగం అని దాని లోపల వారు కొంతమంది అలా బిగబట్టి ఉండిపోతాడు. అంత ఎత్తు లేచిపోతాడు. బాగుంది, దిగింది. తర్వాత వాడి వైపు చూసి వీడి వైపు చూసి నేను ఎంతసేపు ఉన్నానో చూసావా అని వాడికి చూపిస్తూ. అయితే వీడి లేచిన ప్రయోజనం ఏమిటి? లేచాడు, లేచినంతసేపు ఆగింది, తర్వాత మళ్ళీ మామూలుగా దాని పని దానిది. అయితే మనస్సు ఏది మళ్ళీ వెనకాలేది బుద్ధి. అంటే ఇంద్రియముల కంటే కష్టం మనస్సు. ఈ మనస్సు కంటే లోపలున్నది బుద్ధి. ఇప్పుడు ఆ బుద్ధి చాలా కష్టం, అది లొంగడం చాలా కష్టం. ఈ బుద్ధి కంటే వెనకాలన్నది ఒకటి, దానిని కంట్రోల్ చేయాలన్నాడు. అదేమిటండి దాని వెనకాలన్నది అంటే కామము అని దాని పేరు. ఈ బుద్ధికి వెనకాల ఉంటుంది ఆ కోరిక. అర్జునుడితో చెప్పాడు కృష్ణ భగవానుడు, అబ్బాయి ఏం పెద్ద కష్టం లేదు, కామాన్ని జయించే ఇంద్రియాలు అవే లొంగుతాయి, కామాన్ని జయించే మనస్సు అదే లొంగుతుంది, కామాన్ని జయించి అన్నాడు. ఎక్కడుంటుంది సారి కామం? శత్రువు అంటే పైన ఉంటాడు, స్పష్టంగా కనిపిస్తాడు, కత్తిపెట్టి నరికివచ్చు, బాణం వేసి కొట్టివచ్చు. కామాన్ని జయించు. ఎక్కడుంటాడో చెప్పండి అసలు, ఫలాని ప్లేస్, దానికి లొకేషన్ ఇస్తే చంపేస్తానన్నాడు. అలాగా చెబుతాను. ఇంద్రియాణి మనోబుద్ధి అస్య అధిష్టానముచ్యతే. ఇంద్రియాణి కళ్ళలో ఉంటాడు, ముక్కులో ఉంటాడు, చెవులో ఉంటాడు. ఎవడి? కాముడు. కామ అన్నవాడు ఏమిటి? ఈశ్వరుని ఎంతకంత గొప్పవాడిగా మనం అందరం ఆరాధించుస్తున్నాం. ఓ ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడని. ఎదురుగా అందమైన అమ్మాయిని పెట్టి పక్కన మన్మధుడు వచ్చి బాణం వేసి నిన్ను ప్రేమిస్తున్నానని ఆవిడ అన్నట్టుగా మొహం పెట్టి వెర్రి చూపులు పెట్టి కూర్చుంటే ఠంగన ఆ మన్మధుడిని కాల్చేసి లేచి పారిపోయినాడు. ఓ మహానుభావ, ఎంత గొప్పవాడు! ఇప్పటికే ఆయనకి ఇలా పూజలు. ఎందుకు పూజలు? కామాన్ని జయించాడు కనుక. మనకి వస్తుంది ఆ పూజ, మనం అంత వాళ్ళమైతే. కానీ కష్టం, సాధ్యపడదు. ఎందుచేత ఇంద్రియముల్లో ఉన్నది కామం. ఇంద్రియములను కంట్రోల్ చేసామండి, మనస్సులోకి దూరి కూర్చుంటుందండి. దీనికి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా మనం తవ్వుతున్న కొద్దీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. చూడండి, కొన్ని పురుగులు అలా మనం తవ్వుతూ ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది. అలాంటిది కామం. కళ్ళల్లో ఉంటుంది, మూసేసావు. చెవుల్లో ఉంది, బిరడాలు పెట్టేశావు. నాలికలో ఉంది, తినడం మానేశావు. మనసులో కూర్చుంటుంది, ఆ అమ్మాయిని చూస్తే బాగును, ఆ వస్తువు తింటే బాగును, ఏమిటో మెత్తగా ఉంది, గట్టి పరుపు ఉంటే బాగుండు, మెత్త పరుపు ఉంటే బాగుండు, ఇవన్నీ లోపల మనస్సు అంటూ ఉంటుంది. దీని పేరు ఏమిటి? ఎక్కడుంది? కూర్చుంది మనస్సులో. కామం కూర్చుంది.
మనస్సుని బిగబట్టేశావు ప్రాణాయామంతో, అప్పుడెక్కడికి వెళ్ళిపోతుంది కామం? బుద్ధి ఇంద్రియాణి మనః బుద్ధి. అలాగా బుద్ధిని ఏం చేయాలి? దీనికి శాస్త్రములు చదివి గురువుపదేశం పొంది ఎన్నోపటి దాన్ని బిగబట్టాం. కానీ మళ్ళీ టంగులోకి వస్తూ ఉంటుంది. ఎప్పుడప్పుడు పెద్దల దగ్గర వింటూ ఉంటాం, అన్నీ ఉంటాం, విన్నంతసేపు ఎలాగుంటుంది, సరి కాబోలు మనం తినగా సన్యాసం ఆశ్రమమే కాబోలు అన్నట్టు. మళ్ళీ ఆ గురువు గారు ఆ పక్కకి వెళ్ళేసరికల్లా మన దారి మంది. ఏమిటైంది? బుద్ధికి వెనకాలుంది కామం, బుద్ధికి కూడా అందదు. కాబట్టి ఎవ్వడు దీనిని జయించడం చాలా కష్టం. కాబట్టి యో బుద్ధేహ పరతః సహ. సహ అంటే ఏది? కామం. ఏం చేయాలి నువ్వు? స్వామి అర్జున, దానిని జయించు. కాబట్టి జహి, చంపు. ఎవరిని? శత్రుం. ఈ 11 అక్షోహిణీల సైన్యం శత్రువులు అనుకోకు. జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఏమందమైన మాట చెప్పాడు. జహి, చంపు. ఎవరిని చంపాలి? శత్రుం. ఒక్కడే శత్రువు. 11 అక్షోహిణీలు లేరు, ఒక్కడిని చంపడం ఎంత సాపు చెప్పండి? ఎక్కడుంటాడు? చెప్పేశాడు, ఫలాంతోడు ఉంటాడు, చంపేమని. వాడు దురాసదం. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. సామెత ఇది. ఈ కథే మనకి సామెతలు చెప్పేశారు. ఇవన్నీ సామెతల్లో పెట్టేశారు. ప్రతి వాళ్ళు చెప్పుకుంటూనే, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. ఇల్లు మన శరీరం. ఈ ఇంట్లో ఒక దొంగ ఉన్నాడు. ఎక్కడుంటాడు? కొన్నాళ్ళు ఇక్కడ తిరుగుతాడు. అంటే బయటకు వస్తే చంపేస్తాడని కానీ తెలిసాయంటే లోపలికి దూరుతాడు. ఇంకా చంపేస్తాడంటే లోపలికి దూరుతాడు. ఇంకా దీని వెనకాల కూర్చుంటాడు. ఎక్కడుంటాడు? మన వెనకాలే. ఇక్కడ మనం కూర్చుంటే ఇక్కడే ఉంటాడు వాడు, మన అబ్బాయి. వీడే దొంగ. యో బుద్ధేహ పరతః. వాడు జహి శత్రుం మహాబాహో. వాడు ఎవడండి? కామరూపం. వాడు దురాసదం. నీ చేత గ్రహించుటకు శక్యము కానివాడు. ఆసద పొందుట, శక్యము కానివాడు దురాసదుడు. అంటే దురాసదమైనటువంటి కామాన్ని జయించాలి. ఈ కామమే కొంచెము ముదిరితే క్రోధం అంటారు. మొదట దీని పేరు కామం, మరి 4 రోజులు పోతే క్రోధం. ఓహో, అలాగా. ఈ రెండింటికి 2 పేర్లు పెట్టాడు కృష్ణ భగవానుడు. కామానికి క్రోధానికి 2 పేర్లు. కామానికి పేరు అనలము అని పేరు. క్రోధానికి మహాపాప్మా అని పేరు. దీనికి ఏమిటి పేరుట? మహాపాప్మా, క్రోధం. ఇది అనలం. ఇది అనలము అంటే నిప్పు లాంటిది. నిప్పుకి ఆరిపేయాలని ఏమన్నా మండిపోతుంది, ఆరిపోతుంది, ఏదో ద్రవద్రవ్యం పోస్తే ఆరిపోతుంది. కానీ వాళ్ళ అమ్మ నీళ్లు పోయడం చూసింది ఓ పిల్ల. నిప్పు పక్కకి నెయ్యి ఉంది, అది పోసేసింది, నూనె ఉంది పోసేసింది, మరి ఇంత మండిపోతుంది. ఏడవుతుంది, పోస్తే తగ్గదు. ఎప్పుడు కూడా దానికి మరింత ఇంధనం వేస్తే మండుతుంది, కానీ తగ్గదు. అలాగే కామం అనేది నీవు ఎంత మేత వేసినా ఆ మేత తీసుకొని మళ్ళీ మరొక దాన్ని అందుకుందికి రెడీగానే ఉంటుంది. కాబట్టి అనలము. అనలం అంటే అలం అంటే చాలును. అనలం చాలదు. ఎంత పెట్టినా మేత చాలదు. కోరికలు ఎలా ఉంటాయి? ఇవాళ ఒకటి తిన్నాం,